హన్యతాం, భక్ష్యతాం, దహ్యతాం. ఇలాగా రావణుడి సభలో మొత్తం రాక్షసులందరూ అరుస్తున్నారు. ఎందుకనంటే ఆంజనేయ స్వామిని కట్టి తీసుకొచ్చారు సభలోకి. అక్కడున్న రాక్షసులందరూ చంపండి, తినండి, కాల్చండి అని అరుస్తున్నారు. అప్పుడు ఆంజనేయ స్వామిని రావణాసురుడు చూశాడు. రావణాసురుణ్ణి ఆంజనేయ స్వామి చూశాడు. రావణాసురుడు అనుకున్నాడు ఆంజనేయ స్వామిని చూసి, నేను ఒకప్పుడు కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నంది నన్ను అడ్డుకున్నాడు. అప్పుడు నందీశ్వరుణ్ణి రావణాసురుడు కోతి మొహవాడని తిట్టాడు. ఆ కోతే వచ్చి నరుడు వానరుడు అందరూ కలిసి నిన్ను నీ లంకని నాశనం చేస్తారు, నిన్ను చంపేస్తారు అని చెప్పి నందీశ్వరుడు రావణాసురుడికి శాపాన్ని ఇచ్చాడు. అప్పుడు ఆ నందీశ్వరుడా ఈ కోతి రూపంలో ఉన్నవాడు అని రావణాసురుడు అనుకున్నాడు. మళ్ళీ అనుకున్నాడు బాణాసురుడు కోతి రూపంలో ఉంటాడు, అందుకనే బాణాసురుడు కోతి రూపంలో వచ్చాడేమో అని అనుకుంటాడు. బాణాసురుడు చితక్కొట్టాడు రావణాసురుణ్ణి. అలాగే కార్తవీర్యార్జునుడు కూడా రావణాసురుడిని చితక్కొట్టాడు. అలాగ రావణాసురుడిని అనుకుంటుంటే ఆంజనేయ స్వామి ఇలా అనుకున్నాడు, అహో ఏమి తేజస్సు! ఈయన ధర్మాత్ముడైతే ముల్లోకాలని పరిపాలించగల బలవంతుడు అని ఆంజనేయ స్వామి అనుకున్నాడు. అప్పుడు రావణాసురుడు అడిగాడు, మంత్రి అయిన ప్రహస్తుడితో ఇలా చెప్పాడు, నువ్వు ఆ కోతిని అడుగు, ఎవరు అని అడిగితే అప్పుడు ప్రహస్తుడు ఆంజనేయ స్వామితో అన్నాడు, ఎవరు నువ్వు అని అడిగితే, నేను నీతో మాట్లాడను, రావణుడితోటే మాట్లాడతాను అని ఆంజనేయ స్వామి చెప్పాడు. నీకు గుర్తుందా రావణ, వాలి నిన్ను చంకలో ఇరికించుకుని సప్త సముద్రాల్లో ముంచాడు. అలాంటి వాలిని ఒక్క బాణంతో రాముడు చంపేశాడు. గుర్తుపెట్టుకో, రామలక్ష్మణులు లేనప్పుడు దొంగలాగా కుక్కలాగా వచ్చి సీతమ్మ వారిని ఎత్తుకుని తీసుకెళ్ళావు. అది పరాక్రమం కాదు. నువ్వు సీతమ్మ వారిని విడిచిపెట్టు అంటే అప్పుడు రావణాసురుడు అంటాడు, ఈ ఆంజనేయ స్వామిని చంపేయండి అంటే సభలో ఉన్న విభీషణుడు అలా దూతని చంపకూడదు, కావాలంటే ఏదో ఒక అవయవాన్ని భంగం చేయవచ్చు అంటే అప్పుడు రావణాసురుడు ఈ ఆంజనేయ స్వామి తోకకి నిప్పు అంటించండి, నూనె గుడ్డలు కట్టండి అని చెప్తాడు. అక్కడ ఉన్న రాక్షసులందరూ ఆంజనేయ స్వామికి తోకకి నూనె గుడ్డలన్నీ కట్టి నూనె పోసి అగ్ని వెలిగిస్తారు. అప్పుడు వీధులన్నింటిలోని లంక వీధులన్నింటిలోని ఆంజనేయ స్వామిని తిప్పుతారు. తిప్పినప్పుడు ఆంజనేయ స్వామి చూస్తాడు ఎక్కడ ఆయుధాగారాలు ఉన్నాయి, ఏ సందులో ఏముంది అని అన్నీ చూసుకుంటాడు ఆంజనేయ స్వామి. అప్పుడు ఆంజనేయ స్వామి ఎగిరి మొత్తం లంకనంతటిని తగలబెట్టేస్తాడు. సీతమ్మ వారి అశోకవనం, విభీషణుడి గృహం తప్ప అన్నీ తగలబెట్టేస్తాడు. కొంచెం సేపు ఉన్నాక అయ్యో ఇలా చేసేనేటి అజ్ఞానంలో అని ఆంజనేయ స్వామి అనుకుంటాడు. అయ్యో అమ్మవారు ఎలా ఉందో అనుకుంటాడు. మళ్ళీ వెంటనే స్ఫురణకు వస్తుంది, అగ్ని ఏమి చేయగలదు, సీతమ్మవారు అగ్ని. ఇలా అనుకుంటుండగా పైన ఆకాశంలోంచి చారణులు గంధర్వులు వెళుతూ ఇలా అనుకుంటున్నారు, అగ్ని సీతామాతని అశోకవనాన్ని విభీషణ గృహాన్ని ఏమీ చేయలేదని అనుకుంటున్నారు. అప్పుడు ఆంజనేయ స్వామి సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళి అమ్మ వెళ్ళొస్తాను అని చెప్పి అంటే సీతమ్మ వారు మళ్ళీ మొత్తం అంతా చెప్తుంది. ఆంజనేయ రాముణ్ణి వెంటనే తీసుకునిరా అని చెప్తుంది. అలాగేనమ్మా, రాముడితో మళ్ళీ తిరిగి వస్తామని చెప్పి సీతమ్మ వారి దగ్గర సెలవు తీసుకుని లంకలోని అరిష్ట పర్వతం పైన పర్వతం పైనుంచి పైకి ఎగిరాడు. అప్పుడు అరిష్ట పర్వతం నేలమట్టం అయిపోయింది. అప్పుడు ఆంజనేయ స్వామి రివ్వుని ఎగురుకుంటూ ఈ వాలి జాంబవంతులు ఉన్న చోటకి వచ్చాడు.